నమస్తే, నేను అంకిత. చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకాన్ని ప్రజలకు అందజేస్తున్నారు. మరి అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎందుకు అమల్లోకి తీసుకొచ్చారు? ఇది చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇది ఒక పెద్ద గిఫ్ట్ లాగా కూడా ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఎవరికి కావాల్సినంత ఇసుకని ఫ్రీగా తీసుకోవచ్చు అనేసి ఒక పెద్ద గిఫ్ట్ని అయితే ఇచ్చారు. సో ఎందుకు ఈ గిఫ్ట్ని ఇచ్చారు? దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారంట? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఒక హామీ ఏంటంటే, మీకు ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పారు కాబట్టి 100 రోజుల సందర్భంగా ఫ్రీ శాండ్ అంటే ఉచితంగా మీరు ఇసుకను పొందొచ్చు, అది కూడా ఎవరి ప్రమేయం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అనే ఒక కాన్సెప్ట్ తోటి దాన్ని టెక్నాలజీని జోడించి దానికి ఒక పోర్టల్ని క్రియేట్ చేసి ఆ పోర్టల్ని ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది. ఆ పోర్టల్లోకి నువ్వు ఎంటర్ అయిపోయి నువ్వు ఇసుక ఎంత కావాలో అంత బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు ఇవి అడుగుతుంది. పోర్టల్లోకి వెళ్ళి మీరు ఎంటర్ అయితే కనుక మీ పేరు, మీ అడ్రస్సు, మీ రిక్వైర్మెంట్ ఎంత, మీకు దగ్గరలో ఉండేటువంటి రీచెస్ ఏమున్నాయి, ఏ రీచ్లో మీకు దగ్గరగా ఏ రీచ్ ఉంది, ఆ రీచ్లో ఎంత అందుబాటులో ఉంది ఇసుక, ఇవన్నీ వివరాలు ఉంటాయి. రేటు అంటే ఇప్పుడు విపక్షాలు ఏమంటున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఉచితం అని చెప్పేసి డబ్బులు వసూలు చేస్తున్నారు అంటున్నారు. ఉచితం అని అంటే ఇసుక ఉచితమే, కానీ ఆ ఇసుకని లోడ్ చేయడానికి కూలీలు అయితే కావాలి కదా. కూలీలు అయితే ఊరికనే లోడ్ చేయరు కదా. తర్వాత ఆ ఇసుకని ఆ రీచ్ నుంచి ఇంటికి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరు వర్క్ చేయరు కదా. అంటే ఇప్పుడు ఇసుక కావాల్సినటువంటి వాళ్ళు పెట్టాల్సింది ఏంటి, లోడ్ చేసేటువంటి కూలీలకి డబ్బులు ఇవ్వాలి. అలాగే ఆ రీచ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఇష్టం. అది ఆ ట్రాన్స్పోర్ట్ లారీ పెట్టుకుంటారా, ట్రాక్టర్ పెట్టుకుంటారా, లేకపోతే ఇంకొక వెహికల్ పెట్టుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. దానికి రేటు ఫిక్స్ చేస్తారు, గవర్నమెంటే ఫిక్స్ చేస్తారు. ఆ గవర్నమెంట్ రేట్ ప్రకారం కట్టాల్సి వస్తుంది. అంతే తప్ప వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము ఫ్రీ అన్నావు కదా, ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకిస్తానన్నావు కదా, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు విమర్శకు కూడా అర్థం ఉండాలి, విమర్శించడానికి కూడా అర్థం ఉండాలి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, మొత్తం ఇసుక రీచ్ని కబ్జా చేసేసారు. కబ్జా చేసేసి అది లాస్ట్కి న్యాయస్థానాల వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ జేపీ వెంచర్స్, జేపీ కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంది, ఆ కంపెనీకి ఇచ్చేసారు. మొత్తం హోల్సేల్గా ఆంధ్రప్రదేశ్ని వాళ్ళు ఆ కంపెనీకి రాసి ఇచ్చేసారు. ఇంకా ఆ కంపెనీ సబ్ కాంట్రాక్టర్స్ని పెట్టుకొని రీచ్ల్ని కబ్జా చేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసారు. ఇష్టం వచ్చినట్టు చేసి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇసుకలో చేశారనేది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో అనేక సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజలకు తెలియజేశారు. ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత శ్వేతపత్రాల రూపంలో అసెంబ్లీలో కూడా వివరించి మరీ చెప్పారు. ఏ విధంగా ఇసుకలో దోపిడీ చేశారు, ఎంత చేశారు, ఏ రీచ్ నుంచి ఎంత చేశారు, ఏ రీచ్లో ఎంత ఎక్స్కావేషన్ చేశారు అంటే తవ్వారు ఇసుకని, వీళ్ళు ఎంత అమ్మారు, ఈ జేపీ వెంచర్స్ ఎంత మింగేసింది, ఈ జేపీ వెంచర్స్ ఎవరిది, జగన్మోహన్ రెడ్డి గారి బెనామీ ఎవరు, ఆ బెనామీకి ఈ జేపీ వెంచర్స్ సంబంధం ఏంటి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రీచ్ల్ని, ఇసుక రీచ్ల్ని ఎందుకు ఆ కంపెనీకి ఇచ్చారు, ఇవన్నీ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు తినేశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, అధికారుల నుంచి పొలిటికల్ లీడర్ల వరకు అనేది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. పైగా ఆ మైనింగ్కి సంబంధించిన ఎండి వెంకటరామరెడ్డి ఆయనేమో వెళ్ళిపోయారు దేశం విడిచి అని చెప్పి అంటున్నారు. వెంకటరెడ్డి ఎందుకు ఎలా వెళ్ళిపోయారు అంటే లుకౌట్ నోటీస్ ఉంది, మరి ఎలా వెళ్ళిపోయారు అని అంటే ఆయన ఫ్లైట్లో అయితే విమానాశ్రయాలతో పట్టుకుంటారని చెప్పేసి ఓడరేవుల్లో షిప్పుల్లో వెళ్ళిపోయారు అని చెప్పేసి ఈ మధ్య ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు చాలా కాలం నుంచి ఆయన కోసం పోలీసులు అన్వేషిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆయన కోసం అన్వేషిస్తున్నారు. ఆయన ఎక్కడున్నారు, కొన్ని రోజులు ఎలహంకా ప్యాలెస్ బెంగళూరులో ఉన్నారని చెప్పి అన్నారు, కొన్ని రోజులేమో ఆయన కాదు దుబాయ్లో వెళ్ళిపోయారన్నారు, కొన్ని రోజులేమో లేదు ఆయన్ని తాడేపల్లిలో దాచిపెట్టారని కొంతమంది అన్నారు, కాదు ఆయన పోలీసులు కనుక్కోలేకపోతున్నారు,
బట్ ఉన్నారు, కానీ వీళ్ళే పోలీసులే తెలియనట్టే ఉన్నారు అని చెప్పి వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇలాంటి క్రమంలో మళ్ళీ తాజాగా వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే విదేశాలకి ఓడల్లో వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పి ఇప్పుడు తాజాగా గత వారం రోజుల నుంచి ఆయన మీద వస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఆయన దొరికితే కానీ అసలు ఇసుకలో ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ సమాధానాలు ఆయన దగ్గర నుంచి రావాలి వెంకటరెడ్డి. ఎందుకంటే ఎండీ కాబట్టి ఆయన డిప్యుటేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చుకున్నారు. ఆయన ఏదో రైల్వేస్లోనే ఇక్కడ పనిచేస్తున్నారు, సెంట్రల్ సర్వీస్లో పనిచేస్తున్నారు. సెంట్రల్ సర్వీస్లో పనిచేస్తున్న అతన్ని ఇక్కడ తీసుకొచ్చి మైనింగ్ ఎండీగా ఆయన్ని చేశారు. మైనింగ్ ఎండీగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో అవన్నీ చేయించుకున్నారు. లాస్ట్కి భారతిరెడ్డి గారు కొంతమందిని రికమెండ్ చేస్తే మైనింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీస్కి వచ్చినా రాకపోయినా లక్షల జీతం ఇస్తూ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ద్వారా ఇచ్చారని కూడా ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్. సో ఇవన్నీ బయట రావాలంటే ఆయన దొరకాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన దొరికేటువంటి పరిస్థితి లేదు, ఆయన పరారులో ఉన్నారు. సో ఆయన దొరికితే మొత్తం వస్తాయి. సరే, ఇదంతా ఒక కథ అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటంటే మీకు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పారు. ఇసుక ఇస్తానని చెప్పేశారు. ఆయన ఆ మేరకు చాలా హై సొఫిస్టికేటెడ్ టెక్నాలజీని వాడి ఒక పోర్టల్ని క్రియేట్ చేశారు. ఒక పోర్టల్ని క్రియేట్ చేసి మైనింగ్ డిపార్ట్మెంటే ఆ పోర్టల్ని నిర్వహించేలాగా ఆ పోర్టల్లో ఎవరైనా ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మనం అమెజాను, ఫ్లిప్కార్ట్లో ఎంటర్ అయ్యి మనం కావాల్సినటువంటి వస్తువులు మనం ఆర్డర్ చేస్తున్నాం కదా, సేమ్ అలానే మీకు ఆ పోర్టల్లో ఎంటర్ అయ్యి ఆ పోర్టల్లో మీకు ఎంత కావాలి, ఏ ప్లేస్లో మీరున్నారు, జీపీఎస్తో సహా ఏ ప్లేస్ నుంచి వీళ్ళు బుక్ చేస్తున్నారని కూడా వస్తుంది. అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు బుక్ చేసినటువంటి ప్లేస్కి దగ్గరలో ఉన్నటువంటి రీచ్ అయింది అని కూడా చెప్తారు. అక్కడ అవైలబుల్ ఎంత ఉంది అనేది కూడా చెప్తారు. కాదు ఇప్పుడు అవైలబుల్ ఎక్కువ లేదు, ఎందుకంటే వర్షాలు పడ్డాయి. వర్షాలు పడినప్పుడు ఎక్స్కవేషన్ అంటే ఇసుక తవ్వకాలు జరగవు. కాబట్టి స్టాక్ ఎంత ఉంది అనేది కూడా మెన్షన్ చేస్తారు. ఆ స్టాక్ అనుగుణంగానే నీకు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ రీచ్లో లేకపోతే ఇంకో నెక్స్ట్ దగ్గర ఉండే రీచ్కి ఇస్తారు. అది నువ్వు కట్టాల్సింది కేవలం కనీస ధర మాత్రమే. కనీస ధర కూడా కనీస అది కూలీలకు ఇవ్వాల్సింది, ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ మాత్రమే ఉంటుంది తప్పితే మిగతా ఏమి ఇసుక్కు ప్రత్యేకంగా ధర ఉండదు. అలాగే హోల్సేల్గా అమ్ముకునే కాంట్రాక్టర్లు ఉండరు. నీకు ఆన్లైన్లో కరప్షన్ చేయడానికి ఏముండదు కదా. ఆన్లైన్లో మీకు పోర్టల్ ఎంటర్ అవుతావు, పోర్టల్లో బుక్ చేసుకుంటావు. ఇప్పుడు మనం ఇప్పుడు కొన్ని అందరూ ఆల్మోస్ట్ ఈ విలేజెస్లో కూడా, మారుమూల గ్రామాల్లో కూడా ప్రతి వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఎవరెవరికి ఏ వస్తువులుగా ఉన్నాయో మీకు కామర్స్ ప్లాట్ఫామ్స్ నుంచి మొత్తం బుక్ చేసుకుంటున్నారు. సేమ్ అదే పద్ధతిలో నీకు ఇక్కడ ఇసుకని బుక్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం చూపించక్కర్లేదా సార్? ఆధార్ కార్డ్ కానీ అట్లాంటివి, వాళ్ళ పర్పస్ ఏంటి అని? ఆధార్ కార్డు, ఫోన్ కార్డు చూపిస్తే నువ్వు బుక్ చేసుకోవచ్చు. ఒకటి. రెండేంటంటే ఇంతకుముందు ఎవరైనా సరే నువ్వు కొనుగోలు చేయాల్సింది ఇసుకని. సహజంగా ఏంటంటే విలేజెస్లో కొన్ని ఏర్లు పారుతుంటాయి, అక్కడ ఇసుక ఉంటుంది. ఆ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఫ్రీగా తీసుకెళ్ళిపోతుండే వాళ్ళు ఇల్లు కట్టుకుంటునే వాళ్ళు. కానీ అది కూడా తీయటానికి లేదని చెప్పి అప్పుడు రిస్ట్రిక్షన్ ఉండేది. దాన్ని ఇప్పుడు సడలించారు చంద్రబాబు నాయుడు గారు. సడలించి ఆయా గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు అందుబాటులో దగ్గరగా ఉండేటువంటి ఏదైనా ఉంటే కనుక వాళ్ళ ఇంతకుముందు సొంత పొలాల్లో ఉండేటువంటి ఇసుకను కూడా తీసుకెళ్ళడానికి లేదు. దాన్ని రిలాక్సేషన్ ఇచ్చాడు. రిలాక్సేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేసింది. ఆయా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు సొంత అవసరాల కోసం, అమ్ముకునే దానికి కాదు, కమర్షియల్ పర్పస్ కాదు, సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కమర్షియల్ పర్పస్కి ఒక రేట్ ఉంది, సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక రేట్ ఉంది. అంటే ట్రాన్స్పోర్ట్ తర్వాత ఎక్స్కవేషన్ అది కూలీలకు సంబంధించింది. అలాగే విలేజెస్లో సొంత ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి చోట వాళ్ళకి సొంత భూములు లేదంటే సొంత ఏదన్నా అవకాశం ఉంటే కనుక ఫ్రీగానే తీసుకెళ్ళిపోవచ్చు. అది ఎవరికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు. ప్లస్ ఇప్పుడు పోర్టల్ ఏంటంటే ఉదయం 6 నుంచి 12 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దీన్ని బుక్ చేసుకోవచ్చు. తర్వాత 12 నుంచి ఈవినింగ్ 9 వరకు నీకు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, మిగతా ఎక్కడైనా సరే. ఆ టైమింగ్ ఏదో పెట్టారు. పోర్టల్ ఇప్పుడు ఇది ట్రయల్ బేసిస్లో ఉంది, ఇవాళ లాంచ్ చేశారు. ట్రయల్ బేసిస్లో ఉంది. ఆ పోర్టల్లో ఏమైనా ఇంకా ఉంటే కనుక యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నాలజీని
పౌరులకు సేవ ఏ విధంగా అందచేయచ్చు అనేదాన్ని బాగా తెలుసుకున్నటువంటి సీఎం ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన హైటెక్ సీఎం అంటారు. ఎప్పటి నుంచి ఆయన హైటెక్ సీఎం అంటారు. టెక్నాలజీని గ్రామ స్థాయిలోకి, మారుమూల గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆయన ప్రశంసిస్తూ ఉంటారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ పోర్టల్ 24/7 అంటే 24 గంటలు ఈ పోర్టల్ని అందుబాటులో ఉంచేటువంటి ప్రయత్నం రాబోయేటువంటి రోజుల్లో చేస్తారు. ప్రస్తుతం అయితే ట్రయల్ బేస్లో ఉంది. ఇవాళ ఓపెన్ చేశారు 100 రోజుల సందర్భంగా. ఆయన ప్రమాణ స్వీకారం చేసి 4వసారి ముఖ్యమంత్రిగా 100 రోజులైంది. సో ఈ సందర్భంగా దాన్ని అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు. జనరల్గా లాంచ్ చేసినప్పుడు కొన్ని చిన్న ఏదన్నా కరెక్షన్స్ ఉంటాయి. ఆ కరెక్షన్స్ చేసుకోవడానికి 2-3 రోజులు పట్టచ్చు. అయితే రాబోయేటువంటి రోజుల్లో 24/7 నీకు ఆ పోర్టల్ అందుబాటులో ఉంచడంతో పాటు ఒక వారం సరిపడా బుకింగ్కి ఉండేలాగా కూడా రీచ్ల్లో ఇసుకను నిల్వ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అంత అయితే లేదు, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నీకు మరింత అందుబాటులో ఈ ఇసుకను ఉంచి దానికి ట్రాన్స్పరెన్సీగా అంటే పారదర్శకంగా ₹1 కూడా ఎవరికి చెల్లించకుండా, ₹1 కూడా అవినీతి లేకుండా దాన్ని ఎవరైనా సరే ఇల్లు కట్టుకునే వాళ్ళు, నిర్మాణాల్లో ఉండే వాళ్ళు తీసుకెళ్ళచ్చు. కమర్షియల్కి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంది. కమర్షియల్ ప్రాసెస్ వేరే ఉంది ఆ పోర్టల్లో. విడిగా ఉండేటువంటి వాళ్ళకి, మామూలు వాళ్ళకి వేరే ప్రాసెస్ ఉంది. అదంతా పోర్టల్కి ఎంటర్ అయితే కనుక అందరికి అర్థమవుతుంది. సో కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఇసుక అనేది సరఫరా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి హైటెక్తో కూడినటువంటి పోర్టల్ని ప్రజలకు పెద్ద గిఫ్ట్గా ఇచ్చారు. ఎందుకంటే దీని గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణాల్లో లిక్కర్ కుంభకోణం పెద్దది, ఆ తర్వాత ఇసుక కుంభకోణం, ఆ తర్వాత మైనింగ్కి సంబంధించి, ఆ తర్వాత ల్యాండ్కి సంబంధించి పెద్ద కుంభకోణమే. ఒకదానికి మించి ఇంకొకటి పెద్ద కుంభకోణాలు జరిగాయి. సో అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక అనేదాన్ని వీలున్నంత వరకు ఎక్కడ ఒక్క పైసా కూడా కరప్షన్ లేకుండా వినియోగదారులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన వాడినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అద్భుతం అనాలి. అద్భుతంగా ఆ పోర్టల్ని క్రియేట్ చేశారు. ఆ పోర్టల్కి ఎంటర్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంతకుముందు డాక్టర్ వాళ్ళకి అప్పు చెప్పారు, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు డైరెక్ట్గా పోర్టల్ మైనింగ్ డిపార్ట్మెంటే నిర్వహిస్తుంది. అది మనం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా అయితే వాడుకుంటున్నామో అదే తరహాలో వాడుకోవచ్చు. సో కాబట్టి ఇంతకన్నా ట్రాన్స్పరెన్సీ ఎవరైనా చేయగలరంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సొంత వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అబాస్ పాలయ్యారు. ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించి కేసులు కూడా నడుస్తుంది, విచారణ నడుస్తుంది. అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండటానికి, వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అద్భుతమైన నిర్ణయం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరుపురానటువంటి అపురూపమైనటువంటి ఒక పెద్ద గిఫ్ట్ ఉచిత ఇసుక అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.